ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు వందనములు తెలియజేస్తా ఉన్నాను. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు నేను మీరు ప్రారంభించిన పనిని పూర్తి చేయండి అని మనకి ప్రబోధించే హగ్గయి గ్రంథాన్ని మనం ధ్యానిద్దాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. ద బుక్ ఆఫ్ హగ్గయి చాప్టర్ 1 వర్స్ 8, 8వ వచనాన్ని చదువుకుందాం. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన వారలారా, హగ్గయి గ్రంథం మందిరమును తిరిగి కట్టుట అనేది హగ్గయి గ్రంథంలో మనం చూస్తాం. హగ్గయి గ్రంథంలో 4 ప్రాముఖ్యమైన వర్తమానాల్ని మనం చూస్తాం. 1వ అధ్యాయం 15 వచనాల్లో కన్విక్షన్, ఒప్పుకోలు సందేశాన్ని దేవుడు హగ్గయి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్లుగా చూస్తాం. రెండవదిగా 2వ అధ్యాయం 9 వచనాల్లో కంపారిజన్, ఈ యవనస్తులు కడుతున్న ఈ మందిరాన్ని సొలొమోను రాజు కట్టిన మందిరముతో పోల్చి చూచుట, ఆ పోల్చి చూచుటలో వచ్చే పని ఆగిపోయే సందర్భాన్ని మనం చూస్తాం. మూడవది కంటామినేషన్, నూతనంగా కట్టబడిన ఆ మందిరములో మీరు పవిత్రులై జీవించాలి అని, అపవిత్రత ఎంత మాత్రము దేవునికి ఇష్టం కాదు అనే సందేశాన్ని ఇచ్చినట్లుగా చూస్తాం. నాలుగవది 2వ అధ్యాయం 20 నుంచి 23 వచనాల ప్రకారంగా ఎవరైతే మంచి నాయకత్వాన్ని చేసి మందిర పనిలో ఒక గొప్ప సాహసోపేతమైన కార్యాన్ని చేశాడో ఆ జెరుబ్బాబెలు పట్టాభిషేకంతో ఈ పుస్తకం ముగించబడుతుంది. ప్రియమైన వారలారా, ఆ కాలంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు బబులోను చెరలో వాళ్ళు ఉన్నారు. బబులోను యొక్క దాసత్వంలో, బబులోను చెరలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకి ప్రధాన యాజకుడిగా యెహోషువ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. యెహోషువ ఏ రిలీజియస్ లీడర్. రెండవదిగా జెరుబ్బాబెలు ఉన్నట్లుగా మనం చూస్తాం. జెరుబ్బాబెలు అతడు యూదా దేశాన్ని పరిపాలిస్తున్న గవర్నర్, ఈజ్ ఎ పొలిటికల్ లీడర్. తరువాత హగ్గయి అనే ప్రవక్త ఉన్నాడు. ఈయన ఆలయ ప్రవక్త, వృద్ధుడైన ప్రవక్త. ఆయనతో పాటు జకర్యా అనే ప్రవక్త ఉన్నట్లుగా చూస్తాం. జకర్యా ప్రవక్త యవనస్తుడైన ప్రవక్త. ప్రియమైన వారలారా, ఒక రిలీజియస్ లీడర్, ఒక పొలిటికల్ లీడర్, ఒక వృద్ధుడైన దైవజనుడు, ఒక యవనస్తుడైన దైవజనుడు కలిసి పనిచేస్తే ఆ పని, ఆ పరిచర్య ఎంత అమోఘంగా ఉంటుందో ఈ హగ్గయి గ్రంథంలో మనం చూస్తాం. ప్రియమైన వారలారా, ఎవరు కట్టాలి ఈ మందిరాన్ని అనంటే కోరెసు రాజు చెబుతాడు. ఎజ్రా గ్రంథం 1-2 వచనాల్లో మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వాళ్ళే ఈ మందిరాన్ని కట్టాలి అని కోరెసు రాజు ఆజ్ఞ ఇస్తాడు. అయితే ఇది పరలోకపు రాజు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, మీ దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాడు. రాజులను ఆజ్ఞాపించేవాడు నీ దేవుడు. ప్రియమైన వారలారా, రాజులు హృదయాలు 21 సామెతల గ్రంథం ప్రకారం మైనము వలె కరిగించి వారి హృదయాల్ని, వారి ఆలోచనలను దేవుడు తన చిత్తవృత్తి చొప్పున తిప్పగలిగిన వాడు అని దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియమైన వారలారా, ఎవరు కట్టాలి? ఇశ్రాయేలు ప్రజలు కట్టాలి. ప్రియమైన వారలారా, ఇప్పుడు చెరలో ఉన్న ప్రజల్ని రప్పించాలి. వారి ద్వారా దేవుడు శిథిలాల మధ్యలో మందిరాన్ని నిర్మించాలి.
అని దేవుడు సంకల్పించాడు. అది ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో మనం చూస్తాము. ప్రియమైన వారలారా, అయితే ఎవరు కట్టాలి అనంటే దేవుని ప్రజలు దేవుని మందిరాన్ని కట్టాలి. దేవుని ప్రజలు చెరలో ఉన్నారు. ఆ చెరలో నుండి వారి శిథిలాల మధ్యకు వచ్చి దేవుని మందిరాన్ని నిర్మించాలి. ప్రియమైన వారలారా, వాళ్ళు ఎక్కడ కట్టాలి అనంటే ఏ స్థలములో నుండి బబులోను రాజు 3 పర్యాయాలు దాడి చేసి ప్రియమైన వారలారా యెరూషలేము ప్రాకారాలని కూల్చివేసినాడు. యెరూషలేము పట్టణాన్ని నాశనం చేసేశాడు. యెరూషలేములో ఉన్న దేవుని మందిరాన్ని పాడు చేశాడు. దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాల్ని దోచుకొని వెళ్ళిపోయినాడు. దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్న వారిని కత్తివాత చంపించినాడు. తల నెరిసిన వృద్ధులను కూడా కనికరించలేదు. ప్రియమైన వారలారా, యెరూషలేము మందిరము, ఆ యెరూషలేము పట్టణము, యెరూషలేము ప్రాకారములు దిబ్బగా పాడైపోయినట్లుగా శిథిలాలుగా మార్చివేసినాడు బబులోను రాజు. ప్రియమైన వారలారా, ఈరోజు సుఖ సౌఖ్యములో, బబులోను చెరలో, బబులోను దేశములో ఉన్న యూదా జనాంగానికి దేవుడు హగ్గయి ద్వారా కోరెసు రాజును ప్రేరేపించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో మీరు వెళ్ళి మీ దేవునికి మందిరాన్ని కట్టించాలి. ఎక్కడ మందిరాన్ని కట్టించాలి అనంటే, మీరు మీ సౌఖ్యాన్ని సుఖాన్ని విడిచిపెట్టి శిథిలాల మధ్యలోకి వెళ్ళి శిథిలమైపోయిన చోట దేవుని మందిరాన్ని తిరిగి కట్టాలి. ప్రియమైన వారలారా, మందిరమును కట్టుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. పడిపోయిన మందిరాన్ని తిరిగి కట్టుట అనేది ఎంతో డిఫికల్ట్ థింగ్. ప్రియమైన వారలారా, ఒక జీవితాన్ని కట్టుట సులభమైన పరిస్థితి, కానీ పడిపోయిన జీవితం తిరిగి కట్టుట అనేది చాలా కఠినమైన అనుభవం మనం చూస్తాం. ఎక్కడ అనంటే శిథిలాల మధ్యలో దేవుని మందిరాన్ని పునర్నిర్మించాలి అని దేవుడు సంకల్పించినాడు. ప్రియమైన వారలారా, దాదాపు ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం ప్రకారం 50,000 మంది ఆ చెరలో పుట్టి చెరలో పెరిగి ఆ సొలొమోను రాజు కట్టించిన ఆ మహిమ దేవాలయాన్ని చూడని వారిలో అనేక మంది వారి సుఖాన్ని సౌఖ్యాన్ని విడిచిపెట్టి శిథిలాల మధ్యకు వచ్చారు. ప్రియమైన వారలారా, వారి సుఖాన్ని విడిచిపెట్టి వారి సౌఖ్యాన్ని విడిచిపెట్టి పాడు దిబ్బగా, నిప్పు కోళ్లకు, అడవి నక్కలకు నివాస స్థలంగా ప్రాకారము కూల్చబడి యెరూషలేము కాల్చివేయబడి దేవుని మందిరం పడగొట్టబడిన స్థలంలో తిరిగి ఆ శిథిలాల మధ్యలో దేవుని మహిమ దేవాలయాన్ని నిర్మించటానికి దేవుని ప్రజలు ఎంతో త్యాగభరితంగా ఉత్సాహంతో వారి సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టి దేవాలయాన్ని నిర్మించటానికి వచ్చినట్లుగా దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం. అయితే ప్రియమైన వారలారా, వీళ్ళందరూ కూడా 50,000 మంది వారి చెర నుండి ఈ శిథిలాల మధ్యకు రావటానికి ఒకే ఒక్క కారణం, శిథిలమైపోయిన చోట తిరిగి దేవుని మందిరాన్ని నిర్మించుట. అయితే ప్రియమైన వారలారా, ఈ సందర్భంలోనే వాళ్ళు ఏ పని కొరకై వాళ్ళు సుఖాన్ని విడిచిపెట్టారో, ఏ పని కొరకై వారి సౌఖ్యాన్ని విడిచిపెట్టారో, ఏ పని కొరకై అన్ని 100 మైళ్ళ దూరం ప్రయాణం చేసి వాళ్ళు ఈ శిథిలాల మధ్యకు వచ్చారో, ఆ దేవుని మందిరపు పనిని వాళ్ళు 16 సంవత్సరాలు పక్కన పెట్టి రాజు ఇచ్చిన కానుకల్ని వాళ్ళు తినివేసినారు. ప్రియమైన వారలారా, వారి సొంత అవసరాలకి వాళ్ళు వాడుకుంటూ వచ్చారు. అయితే హగ్గయి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయంలో మనం చూస్తాం, మీ ప్రవర్తనను గురించి ఆలోచించండి అని దేవుడు హగ్గయి ద్వారా మాట్లాడాడు. ఏంటి మీ ప్రవర్తన గురించి ఆలోచించండి అనే మాట ఎందుకు హగ్గయి వారిని హెచ్చరిస్తూ వచ్చాడు అనంటే, మీరు ఏ పని నిమిత్తమై మీరు మీ సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టి ఈ శిథిలాల మధ్యకు వచ్చారో ఆ దేవుని పనిని మీరు నిరాకరించారు. ఆ దేవుని పనిని మీరు పక్కన పెట్టారు. ఆ మహిమ దేవాలయాన్ని మీరు పక్కన పెట్టాడు. రాజు ఇచ్చిన బహుమానాల్ని మీరు అనుభవించి మీ అవసరాల కోసం మీరు వాడుకున్నారు. దేవుడు హగ్గయి ద్వారా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను హెచ్చరిస్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, 2వ అధ్యాయం హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం,
రండి, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. సమయం ఇంకనూ రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకనూ రాలేదని ఈ జనులు చెబుతున్నారే. అయ్యా, మీరు వచ్చింది దేవుని మందిరాన్ని కట్టడానికి, మీ సుఖాన్ని విడిచిపెట్టింది, మీ సౌఖ్యాన్ని విడిచిపెట్టింది, కొన్ని వందల మైళ్ళ దూరం ప్రయాణం చేసి ఆ శిథిలాల మధ్యకు వచ్చింది దేవుని మందిరాన్ని నిర్మించటానికి. కానీ ఆ కోరెసు రాజు ఇచ్చిన బహుమానాన్ని, కోరెసు రాజు ఇచ్చిన ధనాన్ని, ఆ బబులోను ప్రజలు ఇచ్చిన ఆ ధనాన్ని మీ సొంత అవసరాలకు వాడుకొని దేవుని మందిర పనిని పక్కన పెడితే దేవుడు దైవజనుడి ద్వారా హెచ్చరిస్తూ ఉంటే దేవుని ప్రజలు ఇస్తున్న రెస్పాన్స్ ఎలా ఉందంటే, దే ఆర్ టెల్లింగ్ ఎక్స్క్యూజెస్. వాళ్ళు ఎక్స్క్యూజెస్ అడుగుతున్నారు. సమయం ఇంకనూ రాలేదు, సమయం ఇంకనూ రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకనూ రాలేదని ఈ జనులు చెబుతున్నారే. ప్రియమైన వారలారా, దేవుని పిల్లలతో దేవుడు మాట్లాడుతూ ఉంటే, దేవుని పిల్లల్ని దేవుడు హగ్గయి ద్వారా నా మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయమా? మీరు ఏ ఉద్దేశంతో వచ్చారు? ఏ సంకల్పంతో వచ్చారు? ఏ దర్శనంతో వచ్చారు? ఏ దేవుని ప్రేరేపణతో వచ్చారు? దేవుడు తన దర్శనాన్ని నెరవేర్చడానికి రాజులను ప్రేరేపిస్తే దేవుని ప్రజలు దేవుని దర్శనాన్ని పక్కన పెట్టారు. దేవుని ప్రజలు దేవుని పిలుపును పక్కన పెట్టారు. దేవుని ప్రజలు దేవుడు వారి విషయంలో సంకల్పించిన సంకల్పాన్ని వాళ్ళు పక్కన పెట్టారు. 16 సంవత్సరాలు పక్కన పెడితే దేవుని సేవకుని ద్వారా, ప్రవక్త ద్వారా దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉంటే దేవుని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా చాలా సమయం ఉందండి, ఇంకా చాలా సమయం ఉందండి, సమయం ఇంకనూ రాలేదు, సమయం ఇంకనూ రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకనూ రాలేదని ఈ జనులు చెబుతున్నారే. నెంబర్ 1, దేవుని ప్రజలు దేవుని పని విషయంలో అందరూ వారి సొంత పనులు చేసుకోవడానికి సమయం ఉంది, నారులు నాటడానికి సమయం ఉంది, పనులు చేసుకోవడానికి సమయం ఉంది, ఇండ్లను కట్టుకోవడానికి సమయం ఉంది, ఉద్యోగాలకు సమయం ఉంది, చదువులకు సమయం ఉంది, జీవితంలో ఆ చుట్టాలకి బంధురికాలకి సమయం ఉంది. దేవుని పని చేయటానికి దేవుని ప్రజలు ఎక్స్క్యూజెస్ చేస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్నది ఏంటో తెలుసా? దేవుని ప్రజలు ఎక్స్క్యూజెస్ చేస్తున్నది దేన్నో తెలుసా? దేవుని ప్రజలకు అన్ని పనులకు సమయం ఉంది, దేవుని పనిని మాత్రం దేవుని ప్రజలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అయ్యో, దేవుని ప్రజలు దేవుని పనిని నిర్లక్ష్య పెడతా ఉన్నారు. దేవుని ప్రజలు దేవుని పనిని పట్టించుకోవట్లేదు. దేవుడు ప్రియమైన మీరందరూ మీ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసు క్రీస్తు కార్యములను ఎవరు చూచటలేదని పౌలు అపోస్తలుడు తన బాధను వెళ్ళబుచ్చినాడు. ప్రియమైన వారలారా, దేవుని పని నిమిత్తం ఎంతో మంది దైవజనులు వారి సుఖాన్ని సౌఖ్యాన్ని విడిచిపెట్టి శిథిలాల లాంటి పరిస్థితులకు వచ్చి వారి ప్రాణాలను సైతం దేవుని పని నిమిత్తం పణంగా పెడితే, ప్రియమైన వారలారా, దేవుని ప్రజలు దేవుడిచ్చిన దానిని వారి సొంత అవసరాలకు వాడుకొని దేవుని పనిని చేయటానికి సమయం ఇంకనూ రాలేదు, సమయం ఇంకనూ రాలేదు అని ఎక్స్క్యూజెస్ అడుగుతున్నారు. ప్రియమైన వారలారా, రెండవదిగా 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ రీతిగా ఉంది. ప్రియమైన వారలారా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? నెంబర్ 1, సమయం ఇంకనూ రాలేదని చెప్తున్నారు. నెంబర్ 2 ఏమని చెప్తున్నారంటే, ప్రియమైన వారలారా, దేవుని ప్రజలు సరంబి వేసిన ఇండ్లలో నివసిస్తా ఉన్నారు. దేవుని మందిరం శిథిలాల మధ్యలో ఉంది, దేవుని మందిరం పడద్రోయబడింది, దేవుని మందిరం కూల్చివేయబడింది. దేవుని ప్రజలు దేవుని యెరూషలేము పట్టణములో నక్కలు నిప్పు కోళ్ళు నివాసం చేస్తూ ఉన్నాయి, అడవి నక్కలు నివాసం చేస్తూ ఉన్నాయి. 70 సంవత్సరాలు పాడు దిబ్బగా మారిపోతే అలాంటి శిథిలాల మధ్యలో దేవుని మందిరాన్ని కట్టవలసిన దేవుని ప్రజలు వాళ్ళు సరంబి వేసిన ఇండ్లను కట్టుకుంటున్నారు. అనగా దాని అర్థం ఏంటి అనంటే, కంఫర్ట్ జోన్లో వాళ్ళు జీవించడానికి ఇష్టపడుతున్నారు. లాభదాయకమైన విధానంలో దేవుని పనిని చేయటానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియమైన వారలారా, నా మందిరము శిథిలాల మధ్యలో ఉంది, దేవుని ప్రజలేమో వారు సరంబి వేసిన ఇండ్లలో నివసించుకుంటున్నారు. దావీదు హృదయంలో ఇదే తపన. ప్రియమైన వారలారా, సౌలు అంతఃపురములో జీవించాడు, సౌలేమో అంతఃపురములో జీవించాడు. దేవుని మందిరమేమో గుడారాల్లో ఉంది, దేవుని మందసం గుడారాల్లో ఉంది. 40
సంవత్సరాలు సౌలుకి అవకాశం ఇచ్చాడు. కానీ సౌలు he doesn't care about the temple of God, he doesn't care about the ark of God. దేవుని నిబంధన మందసం గురించి సౌలు ఏనాడు పట్టించుకోలేదు. దావీదు రాజు అయిన వెంటనే దేవుడు దావీదును నా హృదయానుసారుడని ఎందుకు అన్నాడు అని అంటే, ప్రియమైన వారలారా, రాజు అయిన వెంటనే నేను సరంబి వేసిన ఇండ్లలో నివసిస్తున్నాను, నా దేవుడేమో గుడారాల్లో నివసిస్తున్నాడు. నేను సరంబి వేసిన ఇండ్లలో నివసిస్తున్నాను, నా దేవుడు గుడారాల్లో నివసిస్తా ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈరోజు కంఫర్ట్ జోన్కి మనం అలవాటు పడిపోయినాము. ప్రియమైన వారలారా, మన గృహాలు ఎలా ఉన్నాయి, దేవుని మందిరాలు ఎలా ఉన్నాయి? నీ గృహాలు ఎంత చక్కగా అలంకరించుకుంటున్నావు, దేవుని మందిరాన్ని ఎంత చక్కగా అలంకరిస్తూ ఉన్నావు. నీ గృహాల్లో ఉన్న అట్మాస్ఫియర్ ఏంటి, దేవుని మందిరంలో ఉన్న అట్మాస్ఫియర్ ఏంటి? నీ గృహాన్ని చాలా రిచ్గా అలంకరించుకుంటున్నావు, దేవుని మందిరాన్ని ఎంత రిచ్గా నువ్వు అలంకరించగలుగుతున్నావు? దేవుని ప్రజలు వాళ్ళు కంఫర్ట్ జోన్, సరంబి వేసిన ఇండ్లలో నివసిస్తున్నారు. దేవుని మందిరం కట్టించడానికి సమయం ఇంకా రాలేదని చెబుతూ ఉన్నారు. మూడవదిగా 1వ అధ్యాయము 6వ వచనం, విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పడుతుంది. 9వ వచనం, విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెమే పండెను. 10వ వచనం, కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కొరవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది, మీరు విస్తారంగా విత్తుతూ ఉన్నారు. ప్రియమైన వారలారా, ఉత్పాదకత లేని శ్రమ, రిజల్ట్ లేని శ్రమ, ఫలితము లేని శ్రమ. ఎందుకు దేవుని ప్రజల జీవితాల్లో మనం ఫలించువారుగా ఉండాలని దేవుని ఆశ. ఇస్సాకు విత్తనం వేసి నూరింతలు ఫలించాడే, యోసేపు ఫలించడు కొమ్మగా ఉన్నాడే, షూలమితి అనేక రీతులుగా ఫలించినదిగా ఉంది. అయితే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు విస్తారముగా విత్తినను, వాళ్ళు కొంచెము పంటే పండుతూ ఉంది. ప్రియమైన వారలారా, ఉత్పాదకత లేని శ్రమ, ఉత్పాదకత లేని శ్రమ, ఫలితము లేని శ్రమ. ఈరోజు ఎందుకు నీ జీవితంలో ఒకటి ఎక్స్క్యూజెస్ చెప్తున్నారు, రెండవదిగా వాళ్ళ జీవితంలో కంఫర్ట్ జోన్లో సరంబి వేసిన ఇండ్లేమో వాళ్ళకి, దేవుని మందిరమేమో శిథిలాలు. ఇది చాలా బాధాకరమైన అనుభవం. మూడవదిగా వాళ్ళు ఎంతగా దేవుని పనిని పక్కన పెట్టి ఎంత ప్రయాసపడుతూ ఉన్నా వారి జీవితంలో ఏమాత్రము రిజల్ట్ లేదు. ఉత్పాదకత లేని శ్రమ వారి జీవితంలో ఎదురయ్యింది. 6వ వచనం కంటిన్యూ చేయండి అమ్మా. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకున్నది, పానము చేయుచున్నను దాహము తీరకున్నది. ప్రియమైన వారలారా, బట్టలు కప్పుకొనను చలి ఆగకున్నది. ప్రియమైన వారలారా, విస్తారంగా తింటున్నారు కానీ ఆకలి తీరట్లేదు, తాగుతున్నారు దాహం తీరట్లేదు, బట్టలు కట్టుకుంటున్నారు కప్పుకుంటున్నారు, చలి ఆగట్లేదు. అంటే అందుకొచ్చిన జీవనాధారం ఎంత తింటున్నా, తాగుతున్నా, కప్పుకుంటున్నా అవి ఏవి కూడా వాళ్ళకి చాలట్లేదు. ప్రియమైన వారలారా, అందుకొచ్చిన జీవనాధారం ఏమాత్రం వారి జీవితంలో సంతృప్తినిచ్చేదిగా, సఫిషియన్సీ ఇచ్చేదిగా లేదు. ప్రియమైన వారలారా, నేను చెబుతూ ఉన్నాను, ప్రియమైన వారలారా, ఎన్నో ఆర్థిక నష్టాలు, సంపాదించిన యావత్తు కూడా చినిగిపోయిన సంచిలో వేసినట్లుంది, చినిగిపోయిన సంచిలో వేసినట్లుంది, చినిగిపోయిన సంచిలో వేసినట్లుంది, ఏమాత్రం మిగిలేదిగా లేదు. ప్రియమైన వారలారా, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు, ఎంత భయంకరమైన పరిస్థితులు వాళ్ళ జీవితాల్లో వచ్చాయి. ప్రియమైన వారలారా, మీరు ఆలోచించండి. ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఆలోచించండి, మీరు ఆలోచించండి, మీరు ఆలోచించండి. మీ ప్రవర్తనను గురించి ఆలోచించండి, మీ ప్రవర్తనను గురించి ఆలోచించండి. సమయం ఇంకనూ రాలేదంటున్నారే, సరంబి వేసిన ఇండ్లలో మీరు నివసిస్తున్నారే, విస్తారంగా మీరు శ్రమ పడుతున్నా, విత్తుతున్నా ఉత్పాదకత లేని శ్రమగానే మిగిలిపోతుంది. అందుకొచ్చిన జీవనాధారం ఏమాత్రం మీకు సంతృప్తినివ్వలేకపోతుంది. సంపాదించినది యావత్తు జీతమంతా చినిగిపోయిన సంచులో వేసినట్లు ఏమాత్రం మిగులు కనబడట్లేదు. ఎందుకు ఈ ఆర్థిక నష్టాలు? ఎందుకు కళ్ళ ముందు జీవనాధారం కోల్పోతూ ఉన్నారు? ఎందుకు ఉత్పాదకత లేని శ్రమలు? ఎందుకు ఈ కష్టాలు? ఒకే ఒక రీజన్, ప్రియమైన వారలారా,
మీరు మీ ప్రవర్తనను గురించి ఆలోచించండి. నా మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసిస్తూ ఉన్నారు. నా పనిని పక్కన పెట్టారు. ఏ ఉద్దేశంతో మీ సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టి శిథిలాల మధ్యకు వచ్చారో ఆ దేవుని పనిని మీరు విడిచిపెట్టారు. ప్రియమైన వారలారా, ఈ ప్రపంచంలో దేవుని పని గొప్ప పని. దేవుని పని మిక్కిలి గొప్పది. దేవుని పని బహు గొప్పది. ఈ పనికి జీతం ఉంటుంది. ఈ పనికి జీతం ఉంటుంది. ప్రభు పని నువ్వు ఎట్లా చేస్తా ఉన్నావు? వీళ్ళేమో సమయం ఇంక నువ్వు రాలేదు అని చెప్తున్నారు. వీళ్ళేమో సరంబి వేసిన ఇండ్లలో నివసించడానికి సమయం ఉంది, దేవుని మందిరానికి సమయం లేదు. వీళ్ళేమో విత్తనాలు విత్తి ఈ లోక వ్యాపారంలో సమయం ఉంది, దేవుని మందిరానికి సమయం లేదు. తినటానికి త్రాగడానికి సమయం ఉంది, దేవుని పనికి సమయం లేదు. ఎంత సంపాదించినా సంపాదించింది యావత్తు చినిగిపోయిన సంచిలో వేసినట్లుంది. కారణం ఏంటో తెలుసా? ఏ పని నిమిత్తం సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టి శిథిలాల మధ్యకు వచ్చారో ఆ దేవుని మందిరపు పనిని దేవుని ప్రజలు విడిచిపెట్టారు. కొరెసురాజు దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని ప్రజలు దేవుని పనిని పక్కన పెట్టారు. ఎప్పుడైతే దేవుడు హగ్గై ద్వారా హెచ్చరిస్తూ వచ్చాడో దేవుని ప్రజలకు హెచ్చరిక చాలా అవసరం. ప్రియమైన వాళ్ళారా, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు హఠాత్తుగా నాశనమగునని బైబిల్లో రాయబడింది. దేవుడు మనలను ప్రేమించి గద్దిస్తాడు. దేవుడు మనలను ప్రేమించి హెచ్చరిస్తాడు. దేవుడు మనలను ప్రేమించి ఆయన గద్దిస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు హెచ్చరికను వాళ్ళు తీసుకున్నారు. 1వ అధ్యాయం 12వ వచనం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదాకు కుమారుడైన ప్రధాన యాజకుడకు యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటను ఆలకించి దేవుని మాటను ఆలకించారు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేశమా 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 యెహోవా మాట వినుము. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ప్రియమైన వాళ్ళారా, దేవుని ప్రజలు దేవుని మాట వినాలి. దేవుని మాట శక్తి కలిగింది. దేవుని మాట కార్యం జరిగిస్తుంది. దేవుని మాట నిష్ఫలముగా తిరిగి దేవుని యొద్దకు మరలదు. సర్వలోకనాథుడైన దేవుని మాట దేవుని ప్రజలు విన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఆ కంటిన్యూగా చదవండి అమ్మా. తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిను పిలిపించి, హగ్గయి ద్వారా దేవుడు తెలియజేసిన వార్త విని యెహోవా యందలి భయభక్తులు, అంటే దాని అర్థం ఏంటంటే వినుటి వలన విశ్వాసం వస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే గుణపముల తప్పులు చేసేవారి గుండెల్లో గుచ్చుకుంటుంది. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం ఎప్పుడైతే గుణపముల గుచ్చుకుంటుందో, ఎంత మోడు బారిపోయిన భూమి అయినా ఆ గుణపము ఆ భూమిలో దిగినప్పుడు ఆ భూమి ఏ రీతిగా పెళ్ళున పగిలిపోతుందో దేవుడు తన వాక్యం ద్వారా ప్రజల హృదయాల్ని కదిలించాడు. దేవుడు యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. ద వర్డ్ షేక్ ద వరల్డ్. దేవుని వాక్యము అరణ్యమును కదిలిస్తుంది. ప్రియమైన వారలారా, వర్డ్ మేక్ దేవుని వాక్యము లేళ్లను ఈనజేయును, అగ్ని జ్వాలలను ప్రజ్వరిల్ల చేయను. దేవుని వాక్యం విభజిస్తుంది. దేవుని వాక్యం షేక్ చేస్తుంది. దేవుని వాక్యము ఏదో ఒకటి చేస్తుంది. ప్రియమైన వారలారా, దేవుని వాక్యానికి ఉన్న శక్తి ప్రపంచంలో దేనికి లేదు. ఇలాగ నిర్లక్ష్యం పెట్టి సొంత పనుల్లో పడి సరంబై వేసిన ఇళ్లలో నివసించుకొని దేవుని మందిరం కట్టడానికి సమయం ఇంకా రాలేదని ఎంతో దేవుని పని నిర్లక్ష్యం పెట్టిన వారితో దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే వారు దేవుని మాట విన్నారు. ప్రవక్త అయిన హగ్గయిని పిలిపించుకొని హగ్గయి ద్వారా దేవుడు మాట్లాడిన సందేశానికి వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు దేవుని మందిరపు పనిని వాళ్ళు ఆరంభించిన వారుగా ఉన్నారు. 15వ వచనం చదవండి.
ముగిస్తా ఉన్నాను. వారు కూడి వచ్చి రాజైన దర్వేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతికి తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టిరి. ఏ పనినైతే వారు నిర్లక్ష్య పెట్టిన ద్వారా ఎన్నో కష్టాల పాలై, శ్రమల పాలై, కష్టపడిన ఉత్పాదకత లేని స్థితిలో, ఎంతో దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు కోరుకుపోయినప్పుడు ఇప్పుడు దేవుని మాట విన్నారు. దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు విని వారు ఒప్పించబడి ఒప్పుకోలు సందేశాన్ని వారు ఆలకించి దేవుని వైపు తిరిగి దేవుని మందిరపు పునాదిని వారు వేయటం మొదలు పెట్టారు. ప్రియమైన వారలారా, దేవుని మందిరపు పునాదిని ఎలా వేశారు అని అంటే, ప్రియమైన వారలారా, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నేను ముగిస్తా ఉన్నాను. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. 7వ నెలలో ఇశ్రాయేలీలు తమ తమ పట్టణమునకు వచ్చిన తరువాత జనులు ఏక మనస్సు గలవారై యెరూషలేములో కూడి. ఇప్పుడు ప్రజల మధ్యలోకి ఏమొచ్చేసింది? దేవుడు ఎప్పుడైతే తన వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడో, దైవజనుడైన హగ్గై ప్రవక్త పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుని వాక్యాన్ని తీసుకెళ్తూ వచ్చాడో, వాక్యము వారందరినీ ఏకత్వంలోనికి నడిపించింది. ప్రియమైన వారలారా, అధికారుల్లో, దేవుని బిడ్డల్లో ఏకత్వం రాకపోతే దేవుని పనులకు ఆటంకం కలుగుతుంది. ప్రియమైన వారలారా, ఏకత్వం కలుగు చేసేది ఎఫెసీ 4:1 ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతను తీసుకొస్తాడు. సాతానుడు ఐక్యతను చెడగొడతాడు, దేవుడు ఐక్యతను తీసుకొస్తాడు. ఎప్పుడైతే వాక్యం విన్నారో వాళ్ళందరూ ఏక మనస్సుతో కూడుకున్నారు. ఎలా కూడుకున్నారమ్మా? ఏక మనస్సుతో. 2-3 వచనాలు. యెహోజాదాకు కుమారుడైన యెహోషువయును యాజకులైన అతని సంబంధులను, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలీయులు దేవుని బలిపీఠమును కట్టిరి. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమునందు దాని పురాతన స్థలమును నిలిపి దాని మీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి. ప్రియమైన వారలారా, మొట్టమొదటిగా దేవుని మందిర పని విషయంలో వాళ్ళకి ఏకత్వం దేవుడు తీసుకొచ్చాడు వాక్యం ద్వారా. రెండవదిగా వాళ్ళు ఏం చేశారంటే బలులు అర్పించడం. ఏ స్థలంలో బలిపీఠం కూలిపోయిందో అక్కడ మరలా బలిపీఠాన్ని నిర్మించి ఆ స్థలంలో బలులు అర్పించడం మొదలు పెట్టారు. ఈరోజు ఆరాధన బలిపీఠం పడిపోయిందేమో, ఈరోజు ప్రార్థన బలిపీఠం పడిపోయిందేమో, ఈరోజు సమర్పణ బలిపీఠం పడిపోయిందేమో. ప్రియమైన వారలారా, వాళ్ళు బలులు అర్పిస్తూ వచ్చారు. నెంబర్ 1, వాళ్ళు ఐక్యంగా దేవుని పనికి ముందుకు వచ్చారు. నెంబర్ 2, బలులు అర్పిస్తూ దేవుని మందిరం పని చేయటానికి ముందుకు వచ్చారు. నెంబర్ 3, 8వ వచనం. నేను ముందుకెళ్తా ఉన్నాను. 8వ వచనం. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదా కుమారుడైన యెహోషువను చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరంలో మొదలుకొని పైడు గల లేవీయులను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి. ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక్కరే కాదండి, ఎలా పనికి నిర్ణయించారంటే 20 సంవత్సరాలు పైబడిన వారి వయస్సును బట్టి, వారి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి పనులను డివైడ్ చేస్తూ వచ్చారు. మొదటిగా వాళ్ళ మధ్యలో ఐక్యత వచ్చింది. రెండవదిగా వాళ్ళు ఆరాధిస్తూ వచ్చారు. మూడవదిగా పనిని విభజిస్తూ వచ్చారు. చాలాసార్లు సంఘములో దేవుడు ఒక వ్యక్తికి పాటలు పాడేవారం ఇస్తాడు, ఒక వ్యక్తికి వాక్యాన్ని బోధించేవారం ఇస్తాడు, ఇంకొకరికి మందిరంలో పరిచర్య చేసేవారం ఇస్తాడు, ఇంకొకరికి ఆదరించేది ఇస్తాడు, ఇంకొకరికి బుద్ధి వాక్యం ఇస్తాడు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అన్ని ఒకరే చేస్తారు. అది చాలా పొరపాటు. ప్రియమైన వారలారా, పనులు విభజన జరగాలి. ఎందుకంటే దేవుడు అందరికీ ఒకే రకమైన వరాలు ఇవ్వరు. ఈరోజు సేవకుల్లో ఉన్న సెల్ఫ్ ఏం చేస్తుందంటే నేను చేయాలి, నా కొడుకు చేయాలి, లేకపోతే నా బంధువు చేయాలి అనుకుంటారు తప్ప సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క టాలెంట్ని గుర్తించి, దేవుడు వారికి ఇచ్చిన వరాలను గుర్తించి
వాళ్ళు దేవుని పని కొరకై ముందుకు వచ్చేవారిగా ఉండాలి. 20 సంవత్సరాల వయసు తరువాత ఉన్న వారందరూ పని చేయగలిగిన సామర్థ్యం వచ్చిన తర్వాత పనులను విభజించారు. వారిలో ఐక్యత వచ్చింది. రెండవదిగా వాళ్ళు ఆరాధిస్తూ వచ్చారు. మూడవదిగా దేవుని మందిరం పని ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఏ పని చేయాలని పనులను నిర్ణయిస్తూ వచ్చారు. నాలుగవదిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తానండి. 10 నుంచి 13 వచనములు చదువుకుందాం. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాది వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకుని వారై యాజకులు బాకాలతోను ఆసాపు వంశస్థులు లేవీయులు చేయు తాళములతో నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి. వీరి వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడి చూచి జనులందరూ గొప్ప శబ్దములతో యెహోవాకు స్తోత్రము చేసిరి. ప్రియమైన వారలారా, వారందరూ దేవుని వాక్యాన్ని విన్నారు. ప్రియమైన వారలారా, దైవజనుని పిలిపించుకొని ఆ హెచ్చరికను వాళ్ళు సీరియస్ గా తీసుకున్నారు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఒక గుణపం వలె వారి జీవితాల్లో గుచ్చాడో వారి హృదయాలు పెళ్ళున పగిలిపోయినాయి. వాళ్ళందరూ ఏకాత్మలోకి వచ్చారు, ఏక మనస్సులోకి వచ్చారు, ఏక భావంలోకి వచ్చారు. ఇంతకుముందు ఎవరికి వారే యమునా తీరుగా ఉన్న వాళ్ళకి ఏక మనస్సుని దేవుడు తీసుకొచ్చాడు. రెండవదిగా వాళ్ళని దేవుడు బలులు అర్పించే వారిగా మార్చివేసినాడు. మూడవదిగా వయసును బట్టి పనులు చేయటానికి ముందుకు వచ్చినారు. నాలుగవదిగా స్తుతి స్తోత్రాల మధ్య, గొప్ప ఆరాధన ధునుల మధ్య యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని పాడుచు వారు స్తుతి స్తోత్రాల మధ్య దేవుని పనిని, దేవుని మందిర పునాదిని వేసిన వారుగా ఉన్నారు. ప్రియమైన వారలారా, దేవుడిచ్చిన హెచ్చరికను ఈ యవనస్తులు సీరియస్గా తీసుకున్నారు. ఈరోజు దేవుని పని విషయంలో నువ్వెన్ని పర్యాయాలు నిర్లక్ష్య పెడుతున్నావు? నేను ఈ మొదటి అధ్యాయాన్ని ముగిస్తా ఉన్నాను. ఎందుకు మనకి జీవితంలో కరువు? ఎందుకు మన జీవితంలో శ్రమ? ఎంత కష్టపడినను మిగలట్లేదే. ఎంత ప్రయాసపడుతున్నాను, తృప్తి లేదు, సంతోషం లేదు, మిగులు లేదు. సంపాదించింది చినిగిపోయిన సంచిలో వేసినట్లు కనబడట్లేదు. ఎంతగా విత్తుతున్నాము, ఫలాలు రావట్లేదు. ఫలాలు లేని వృక్షంలో ఎదిగిపోతున్నావేమో. నీ జీవితంలో ఇలాంటి నష్టాలు గుండా వెళ్తున్నావేమో. దేవుడు ఏదో పని కొరకై నిన్ను పిలుచుకున్నాడు. ఆ పని విషయంలో నువ్వు నిర్లక్ష్య పెడుతూ వచ్చావేమో. హగ్గయి ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు వారి గుండెల్ని చీల్చివేశాయి. ఏ పనిని పక్కన పెట్టారు, ఏక మనస్సుతో ఆ పని చేయటానికి సంకల్పించినారు. వాళ్ళందరూ ఐక్యంగా కూడి వచ్చారు. వాళ్ళు బలులు అర్పించారు. వాళ్ళ పనులను నిర్ణయించుకున్నారు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తుతి ఆరాధనల మధ్య, గంభీర ధ్వనుల మధ్య పాటలు పాడుచు దేవుని మందిర పునాదిని వాళ్ళు వేసినారు. ప్రియమైన వారలారా, ఈరోజు నీ ఆత్మీయ జీవితానికి పునాది అవసరం. ఆత్మీయ జీవితానికి ఒక పునాది అవసరం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. పునాది లేకపోతే మనం పడిపోతాం. ప్రియమైన వారలారా, పునాది లేకపోతే కూలిపోతుంది. అది ఎంత అందమైన భవనం అవని, ఎన్ని ఖరీదైన ఆ ఇంటీరియర్ను చేయవచ్చు, పునాది లేని ఇల్లు నిలబడలేదు. ప్రియమైన వారలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఆత్మ సంబంధమైన పునాది ఉన్నది. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుట, రిపెంటెన్స్ ఫ్రమ్ డెడ్ వర్క్స్. పునాదిలో మొదటి నియమం ఏంటి అంటే మారు మనస్సు. ప్రియమైన వారలారా, ఆ రెండవ నియమం దేవుని అందలి విశ్వాసం. వినుటి వలన విశ్వాసం వస్తూ ఉంది. విశ్వాసం పునాదిలో రెండవ నియమం. బాప్తిస్మమునకు వచ్చిన బోధ నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? మారు మనసు పొందానంటున్నావు, నాకు విశ్వాసం ఉందంటున్నావు. బాప్తిస్మమునకు వచ్చిన బోధ నువ్వు సీరియస్ గా తీసుకోవట్లేదే.
దేవుని వాక్యాన్ని యెషయా గ్రంథంలో 53వ అధ్యాయాన్ని ఆ అధికారి చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఫిలిప్పు మార్గంలో కలుసుకున్నాడు. అయ్యా, నువ్వు చదువుని గ్రహిస్తున్నావా అని అన్నాడు. ఎవరైనా నాకు త్రోవ చూపుకుంటే ఈ లేఖనాలను నేను అలా అర్థం చేసుకోగలుగుతాను. సిలువను గురించిన సందేశం ఆ రథం మీదనే ఫిలిప్పు భక్తుడు వివరించినప్పుడు ఆ త్రోవలోనే నీళ్లు కనబడితే, ఇవిగో నీళ్లు, బాప్తిస్మం ఇవ్వటానికి నాకు ఆటంకం ఏంటి అని అడిగాడు. అంటే బహుశా నేను అనుకుంటున్నాను, బాప్తిస్మమును గురించిన ప్రాముఖ్యత రక్షణ పొందిన వెంటనే ఫిలిప్పు చెబితే ఆ అధికారి గ్రహించిన వాడుగా, ఆ ఫైనాన్స్ మినిస్టర్ గ్రహించిన వాడుగా మారాడు. బాప్తిసం తీసుకొని తన పట్టణానికి వెళ్ళిన తర్వాత ఫిలిప్పు ఎన్నడూ ఆయన కలుసుకోకపోయినా, ప్రియమైన వారలారా, ఇథియోపియా దేశం క్రైస్తవ దేశంగా మార్చబడ్డానికి బాప్తిసం పొందిన ఒక ఆర్థిక మంత్రి కారణమయ్యాడు. ప్రియమైన వారలారా, ఈరోజు మొదటిది రిపెంటెన్స్, మారు మనసు పొందాల్సిందే. రెండవదిగా విశ్వాసం. మూడవ పునాది బాప్తిస్మమును గుర్చిన బోధ. హస్త నిక్షేపణం. తిమోతి, నా వలన నీకు నా హస్త నిక్షేపణం ద్వారా నీకు కలిగిన కృపావరమును నీవు అలక్ష్యం చేయొద్దు, ప్రజ్వరిల్లజేయి. దైవజనులు హస్త నిక్షేపణం చేసినప్పుడు, బాప్తిసం తీసుకున్న తర్వాత వారి తల మీద చేతులుంచి దైవజనులు ప్రార్థన చేసినప్పుడు వారికి కృపావరాలు వస్తాయి. ప్రియమైన వారలారా, ఈరోజు దైవజనుల యొక్క హస్త నిక్షేపణ వాళ్ళందరికీ చేయరు. ప్రియమైన వారలారా, హస్త నిక్షేపణ ద్వారా ఆత్మీయ వరాలు మనకు వస్తాయి. ప్రియమైన వారలారా, హస్త నిక్షేపణ. చదవమ్మా. మృదుల పునరుత్థానమును. ఇది ఎన్నవది? మొదటిది మారు మనస్సు, రెండవది విశ్వాసం, మూడవదిగా బాప్తిస్మమును గూర్చిన బోధ, నాలుగవది హస్త నిక్షేపణం, ఐదవది మృతుల పునరుత్థానం. ప్రియమైన వారలారా, పునరుత్థానం గురించి నువ్వు తెలుసుకోవాలి. పునరుత్థానమును గురించి నువ్వు తెలుసుకోవాలి. నిత్యమైన తీర్పు. నిత్యమైన తీర్పు అంటే మృతుల పునరుత్థానం జరగబోతుంది. ప్రియమైన వారలారా, ఈ లోకంలో అందరూ అంటారు చిరంజీవి అని రాస్తారు బెల్ కార్డులు. అందరూ చిరంజీవులే. ఎందుకంటే ఆత్మకు చావు లేదు. నీవు మారు మనసు పొంది, నువ్వు విశ్వాసం ఉంచి, నువ్వు బాప్తిసం తీసుకొని హస్త నిక్షేపణ పొంది, ప్రియమైన వారలారా, అలాంటి సమయంలో ఎవరైతే రక్షింపబడతారో ప్రభు వస్తాడు. గురుగుల్ని గోధుమల్ని వేరు చేస్తాడు, గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తాడు, ధాన్యాన్ని పొట్టును వేరు చేస్తాడు, ఒకదాన్ని కాల్చివేస్తాడు, ఒకరిని తన వైపు తన మందలో తన కొట్టులో చేర్చుకుంటాడు. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు. తర్వాత చనిపోయిన తర్వాత లేస్తాము. మృతుల పునరుత్థానం జరుగుతుంది. కొంతమంది నిత్యమైన తీర్పులో, కొంతమంది నరకాగ్ని గుండంలోనికి వెళ్ళిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కొంతమంది నిత్య జీవం సదాకాలం ప్రభుతో ఉంటారు. తర్వాత ఈ ప్రపంచానికి దేవుడు నిత్యమైన తీర్పు, ఎటర్నల్ జడ్జిమెంట్ జరగబోతుంది. ఎటర్నల్ జడ్జిమెంట్ జరగబోతుంది శాశ్వతంగా. ప్రియమైన వారలారా, ప్రతి మనుష్యుడు ఆ జడ్జిమెంట్లో నిలబడవలసి వస్తుంది. ఆ జడ్జిమెంట్, కొంతమంది నిత్య నరకానికి వెళ్ళిపోతారు, కొంతమంది నిత్య జీవానికి వెళ్ళిపోతారు. ఇదే ఆత్మ సంబంధమైన పునాది. ఇదే ఆత్మ సంబంధమైన పునాది. ఈ పునాది వేయబడిందా నీ జీవితానికి? ప్రభు, ఆత్మీయ పునాదిలో మేము లేము నాయన, మమ్మల్ని క్షమించండి అని ప్రభువుని అడుగుదాం. ప్రేమగల మా తండ్రి, మహిమ కలిగిన దేవా, ఈ మాటలు హగ్గై గ్రంథం 1వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడారు. వాళ్ళు పునాది వేశారు నాయన. మేము కూడా ఆత్మ సంబంధమైన పునాదిని వేసుకోవటానికి సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.